తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరికైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మొదటి విడత, రెండో విడత, మూడో విడత కింద డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో అలాంటి వారందరి రైతుల ఖాతాలలోకి ఈరోజు అయితే డబ్బులను అయితే పంపిణీ చేస్తుందన్నమాట. ఇక ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం అంటే మూడో విడత కింద రైతు భరోసా డబ్బుల కోసం కానీ, ఇటు వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బుల కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి నిన్నటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతుల ఖాతాల్లో యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మూడో విడత కింద రైతు భరోసా డబ్బులను 5 ఎకరాల నుంచి మొదలుకొని 15 ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేసినటువంటి అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా ఇటు పీఎం కిసాన్ సంబంధించినటువంటి పీఎం కిసాన్ సమానిధి 23వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా కేటాయించడానికి మన కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోడీ గారు ముందుకు రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే పీఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు, ఇటు యాసంగి రైతు భరోసా మూడో విడత 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున మొత్తం 8,000 రూపాయల చొప్పున మన రైతుల ఖాతాల్లోకి అయితే ఈరోజు అయితే జమ చేసినటువంటి నేపథ్యంలో జిల్లాల లిస్టు మరియు అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఇటు వానాకాల సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ అయినున్నారు. ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బుల్ని పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు, అదేవిధంగా సన్న చిన్నకారు రైతులు వంటి అనేక రకమైన రైతులకి ఈసారి వానాకాల సీజన్ కింద పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను, వానాకాల సీజన్కి సంబంధించినటువంటి నిధులను వేగవంతంగానైతే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయాలని మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందికి రైతన్నలకి ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా జీవోని విడుదల చేయడమే కాకుండా ఖచ్చితమైనటువంటి ఏదైతే నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులను తనిఖీలు చేస్తూ ఈ డబ్బులను అయితే రైతుల ఖాతాలకు వేయాల్సిందిగా ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట. ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కూడా రైతు భరోసా డబ్బులకు పంపిణీకి రైతు భరోసాకి అప్లై చేసుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి రైతన్నలకు అందరికీ కూడా ఏదైతే రైతు భరోసా డబ్బులు యాసంగి సీజన్, వానాకాల సీజన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరి నుంచి షురూ అయితే చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండాలి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.